హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు కస్తూరి రాజేష్ కుమార్. ఈ వీడియోలో నేను ఒక ఏపీఐ కంపెనీ వాళ్ళ ప్రోడక్ట్ని అన్బాక్స్ చేస్తున్నాను. అక్వేరియం ప్రొడక్ట్స్ ఆఫ్ ఇండియా వీళ్ళ కంపెనీ పేరు వచ్చేసి. ఇది ముంబైలో ఉంటుంది వీళ్ళ ఆఫీసు. ఇది వచ్చేసి మనకు బయోమీడియా అంటారు. మీ దగ్గర అక్వేరియం ఉంటే మీకు రెండు రకాల మీడియా అవసరం పడుతుంది. ఒకటి మెకానికల్ ఫిల్టర్, ఇంకోటి వచ్చేసి బయోమీడియా. మెకానికల్ మీడియా అనేది మీకు ఫిష్ పూపు అండ్ డస్ట్ పార్టికల్స్ అలాంటివి తొలగించడానికి వెళ్ళిపోతుంది. ఈ బయోమీడియా వచ్చేసి మనకు బ్యాక్టీరియా అనేది ఫామ్ అవ్వడానికి యూజ్ అవుతుంది. బెనిఫిషియల్ బ్యాక్టీరియా ఉంటుంది వాటర్లో. మనకు ఆ బ్యాక్టీరియా ఫామ్ అవ్వడానికి ఈ బయోమీడియా అనేది చాలా హెల్ప్ అవుతుంది. ఈ బెనిఫిషియల్ బ్యాక్టీరియా అనేది అమోనియాని బ్రేక్ డౌన్ చేయడానికి యూజ్ అవుతుంది అన్నట్టు మనకు. ఇది 500 గ్రామ్స్ ప్యాకెట్. ఇందులో మీకు 3 మోడల్స్ ఉంటాయి. 250 గ్రాము అండ్ 1 kg కూడా ఉంటుంది. నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను. దీని ప్రైస్ 850 రూపీస్ అలా పడింది. దీని ఇన్వాయిస్ కూడా కట్ చేసి పక్కన పెట్టాను. ఇది రివ్యూ ఎనీటైం కాదు. ఇది నేను 800 రూపీస్కో 850 రూపీస్కో అలా కొన్నాను. 500 గ్రామ్స్ ఇది చాలా పాపులర్ కంపెనీ ఏపీఐ అనేది. మయూర్ దేవ్ అనే ఒక పర్సన్ ఉంటాడు, అతను దీనికి మెయిన్ పర్సన్. అండ్ ఇవన్నీ మనకు ఇక్కడ ఇచ్చారు చూడండి. ఇది మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్. యూట్యూబ్ వచ్చేసి మయూర్ దేవ్ అక్వాస్కేపర్. ఇది వీళ్ళ ప్రోడక్ట్ అన్నట్టు. 500 గ్రామ్స్ మనకు ఉంటుంది దీని వెయిట్. ఇందులో మనకు ఏమేమి ఇచ్చారో కూడా చూద్దాము. దీనిలో మనకు బ్యాక్టీరియా కూడా ఇస్తా అని వాళ్ళు చెప్పారు. బ్యాక్టీరియా ఉంటుంది అన్నట్టు. ఈ బ్యాక్టీరియా మనం వాటర్లో కలపాలి. కూడా ఓపెన్ చేసి చూద్దాం మనము. ఈ బ్యాక్టీరియా వాటర్లో కలిపితే వాటర్ అనేది మొత్తం బ్లాక్ కలర్గా మారిపోతుంది. కానీ ఈ బ్యాక్టీరియా అనేది మనకు ఫిషెస్కి చాలా హెల్ప్ అవుతుంది. ఫిషెస్ చనిపోవు మీ అక్వేరియంలో. అయితే ఇది కలిపిన తర్వాత మీరు ఫిల్టర్ మీడియా అందులో వేసినట్టయితే 24 అవర్స్లో మీకు వాటర్ అనేది క్రిస్టల్ క్లియర్ అవుతుంది. ఇప్పుడైతే మనము చూద్దాం ఏమేమి ఇచ్చారు. 2 ప్యాకెట్స్ ఇచ్చారు. ఇది 1/2 kg కదా, 250 గ్రాము. ఇది నాకు తెలిసి అయితే లావా రాక్ది మనకు చిన్న గ్రాన్యువల్స్ ఉంటాయి అన్నట్టు. సమ్ కైండ్ ఆఫ్ స్టోన్. ఇది బయోమీడియా చూస్తేనైతే ఇది మనకు సమ్ లావా రాక్ స్టోన్ లాగానే కనిపిస్తుంది. సమ్ కైండ్ ఆఫ్ స్టోన్ ఇది మనకు ఇది సమ్ కైండ్ ఆఫ్ న్యాచురల్ స్టోను. నాకు తెలిసి అయితే లావా రాక్ అని అనుకుంటున్నాను. అయితే దీన్ని ఒకసారి వాష్ చేసి మనము ఒక బ్యాగ్ కూడా ఇస్తారు ఇందులో, ఈ ప్యాకెట్లో. ఈ బ్యాగ్లో నింపి మనము హ్యాంగ్ ఆన్ బ్యాగ్ ఫిల్టర్లో పెట్టుకోవచ్చు, లేకపోతే టాప్ ఫిల్టర్లో, లేకపోతే క్యానిస్టర్ ఫిల్టర్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఇది మనకు బయోమీడియా అనేది బ్యాక్టీరియా గ్రో అవ్వడానికి యూజ్ అవుతుంది బయోమీడియా అనేది. ఈ ప్యాకెట్లో కూడా ఒకసారి ఏమేమి ఇచ్చారో చూద్దాం ఓపెన్ చేసి. ఈ ప్యాకెట్లో ఒకటి ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ బుక్ ఉంటుంది, ఒకటి నెట్ బ్యాగ్ ఇచ్చారు అన్నట్టు. ఈ నెట్ బ్యాగ్ అనేది మనకు ఈ బయోమీడియా ఇందులో నింపుకొని ఫిల్టర్లో పెట్టడానికి యూజ్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి మనకు బ్యాక్టీరియా. దీని పేరు వచ్చేసి వాటర్ కేర్ 4+ అని ఉంటుంది. ఇది ఒకటే సెపరేట్గా కొనుక్కుంటే 300 రూపాయలు చూపిస్తున్నది మనకు. అమెజాన్లో అవైలబుల్గా అమ్ముతున్నారు సెపరేట్ కూడా. ఇది ఫ్రీ ఇస్తున్నారు ఇప్పుడైతే. అయితే ఇది మనకు ఇందులో 4 రకాల బ్యాక్టీరియాస్ ఉంటాయి. ఈ బ్యాక్టీరియా అనే పౌడర్ని మనం కొంచెం వాటర్లో కలుపుకొని అక్వేరియంలో కలిపేయాలి. అయితే అక్వేరియం వాటర్ కలర్ బ్లాక్ కలర్ అవుతుంది, కానీ ఫిషెస్కి అయితే చాలా హెల్ప్ అవుతుంది అన్నట్టు. రీసెంట్లీ నా అక్వేరియం ట్యాంక్లో ఒక ఫ్లవర్ అండ్ ఫిష్ చనిపోవడం జరిగింది డ్యూ టు ల్యాక్ ఆఫ్ బ్యాక్టీరియా. అందుకే నేను ఇది తీసుకోవడం జరుగుతుంది. ఇది ఓపెన్ చేసి చూద్దాము. ఓపెన్ చేసి 4 చిన్న చిన్న ప్యాకెట్స్ వచ్చాయి. అందులో ఒక దాని పేరు వచ్చేసి వాటర్ పాలిష్ ప్లస్. ఈ 4 కొంచెం కొంచెం మనం కలుపుకొని అక్వేరియంలో వేయాలి. ఇది కార్బోఫిట్ ప్లస్. అండ్ ఇంకొకటి వచ్చేసి ఎలక్ట్రో ప్లస్. అండ్ ఇది వచ్చేసి బ్యాక్టర్ ప్లస్. దీనిలో ఒక 30 టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియాస్ ఉంటాయి అన్నట్టు నాకు తెలిసింది వాళ్ళ ద్వారా. ఇవి 4 కొంచెం కొంచెం మనము కొంచెం వాటర్లో కలిపేసేయాలి, అక్వేరియంలో కలపాలి. అప్పుడు మనకు 24 అవర్స్ తర్వాత వాటర్ అనేది క్రిస్టల్ క్లియర్ అవుతుంది ఈ ఫిల్టర్ పెడితే, బయోమీడియా పెడితే. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు చాలా బ్యాక్టీరియా ఎక్స్పాండ్ అవుతుంది మనకు అక్వేరియంలో. నేను ఒకసారి నా అక్వేరియంస్ ఉన్నాయి ఇక్కడ చూడండి. 2 అక్వేరియంస్ ఉన్నాయి. ఒకటి 3 feet, ఇది ఒకటి 2 feet. అయితే ఇందులో నేను ఈ బ్యాక్టీరియాని కలిపేసి మీకు చూపిస్తాను.
వీడియోని. ఫ్రెండ్స్, ఇప్పుడు నా దగ్గర ఉన్న 2 ట్యాంక్స్లో నేను బ్యాక్టీరియాని యాడ్ చేయడం జరిగింది. బ్యాక్టీరియా యాడ్ చేస్తే ట్యాంక్ ఇలా కనిపిస్తుంది మనకు, కానీ ఒక 24 అవర్స్ వెయిట్ చేస్తే క్రిస్టల్ క్లియర్ అవుతుంది. కానీ మంచి బ్యాక్టీరియా అనేది మనకు ట్యాంక్లో ఫామ్ అవుతుంది. చూద్దాం 24 అవర్స్ తర్వాత ట్యాంక్ ఎలా మారుతుందో మీకు అప్డేట్ చేస్తాను.